హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పేస్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 4. నేను ఈ వీడియోలో మీకు తెలియని 10 ఆశ్చర్యకరమైన స్పేస్ ఫ్యాక్ట్స్ని చెప్పబోతున్నాను. సో మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1. జనవరి 9, 2014లో నాసాకు చెందిన చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ 17,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న PSRB 150958 అనే నక్షత్రం యొక్క ఫోటోని క్యాప్చర్ చేసింది. ఈ ఫోటోలో ఇక్కడ ఉన్నది ఒక స్టార్. ఈ స్టార్ సూపర్నోవా పేలుడు వలన స్టార్ యొక్క కోర్ ప్రాంతం అంతా బయటికి ఎక్స్పోజ్ అయ్యి ఈ విధమైన స్ట్రక్చర్ని ఫామ్ చేసింది. ఈ స్టార్ తన చుట్టూ తాను అతివేగంగా సెకన్కి 7 సార్లు తిరుగుతుంది. ఇది అచ్చం మనిషి చేతిని ఎక్స్రే తీస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాబట్టి దీనికి హ్యాండ్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన సోలార్ సిస్టంలో సాటర్న్, నెప్ట్యూన్, యురేనస్ గ్రహాల చుట్టూ రింగ్స్ ఉంటాయి. అయితే మార్స్ ప్లానెట్కి ఇప్పుడైతే రింగ్స్ లేవు, కానీ ఫ్యూచర్లో రింగ్స్ ఏర్పడతాయి. అదెలా పాసిబుల్ అంటే మార్స్ గ్రహానికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి, ఫోబోస్ మరియు డేమోస్. అయితే ఇందులో ఫోబోస్ అనే ఉపగ్రహం మార్స్ గ్రావిటీ కారణంగా రోజురోజుకి మార్స్ గ్రహానికి దగ్గరగా వెళ్తుంది. మార్స్ ఈ ఉపగ్రహాన్ని మార్స్ యొక్క రోచీ అనే పరిమితిని చేరుకునే వరకు తన గ్రావిటేషనల్ ఫోర్స్తో లాగుతుంది. రోచీ పరిమితిని దాటాక మార్స్ యొక్క టైడల్ ఫోర్సెస్ కారణంగా ఫోబోస్ ముక్కలుగా విడిపోతుంది. ఈ ముక్కలన్నీ కలిసి మార్స్కి రింగ్స్ని ఏర్పాటు చేస్తాయి. ఈ ప్రక్రియ జరగడానికి సుమారు 70 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. సాటర్న్ ప్లానెట్ యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. మీకు ఈజీగా చెప్పాలంటే సాటర్న్ ప్లానెట్ని మనం వాటర్లో వేస్తే సాటర్న్ ప్లానెట్ తేలుతుంది. సాటర్న్ ప్లానెట్ యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే ఎందుకు తక్కువగా ఉంటుందంటే సాటర్న్ గ్రహం సర్ఫేస్ పైన ఎక్కువ మొత్తంలో గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి. సాటర్న్ యొక్క డెన్సిటీ 0.7 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్. వాటర్ యొక్క డెన్సిటీ 1 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్. ఫ్యాక్ట్ నెంబర్ 4. 1995లో మన భూమి నుంచి 650 లైట్ ఇయర్స్ దూరంలో అక్వేరియస్ అనే కన్స్టలేషన్లో తేలే ఆల్కహాల్ మేఘాలు ఉన్నాయని నాసా సైంటిస్టులు కనుగొన్నారు. ఇది ఆల్కహాల్ రకానికి చెందింది, కానీ మనం దీన్ని తాగలేం. ఇది మిథైల్ ఆల్కహాల్ కాబట్టి ఇది తాగడానికి తగినది కాదు. కానీ సైంటిస్టులు ఇక్కడ కొంత ఇథైల్ ఆల్కహాల్ అంటే మనం తాగడానికి వీలున్న ఆల్కహాల్ని కూడా కనుగొన్నారు. ఈ ఆల్కహాల్ మేఘాలు మన పూర్తి సోలార్ సిస్టమ్ యొక్క వ్యాసం కన్నా 1000 రెట్లు పెద్దవి. ఈ మేఘాలలో ఉన్న ఆల్కహాల్ని 400 ట్రిలియన్ల కంటే ఎక్కువ బీర్ బాటిల్స్లో నింపవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన దేశపు స్పేస్ ఏజెన్సీ అయిన ఇస్రో కన్నా ముందే పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ అయిన సుపార్కో తన ఫస్ట్ రాకెట్ని స్పేస్లోకి పంపింది. 1960లో సోవియట్ యూనియన్ మరియు అమెరికా మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. అప్పుడు పాకిస్తాన్ అమెరికా వైపు ఉండేది. దాంతో పాకిస్తాన్ స్థాపించిన సుపార్కోని అమెరికా డెవలప్ చేసింది. అలాగే పాకిస్తాన్ యొక్క మొదటి రాకెట్ అయిన రేబార్ 1ని తయారు చేయడానికి ఎంతో హెల్ప్ చేసింది. ఇలా పాకిస్తాన్ అమెరికా హెల్ప్ తీసుకొని తన ఫస్ట్ రాకెట్ని సక్సెస్ఫుల్గా 7 జూన్ 1962న లాంచ్ చేసింది. దాంతో పాకిస్తాన్ ఆసియా ఖండంలో రాకెట్ని పంపిన 3వ దేశంగా మారింది. అంతకుముందు ఇజ్రాయెల్ మరియు జపాన్ రాకెట్స్ని పంపాయి. భారత్ పాకిస్తాన్ తర్వాతనే తన మొదటి రాకెట్ని పంపింది. అప్పటి నుంచి ఇస్రో అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇప్పుడు ఇస్రో పాకిస్తాన్
ఫ్యాక్ట్ నెంబర్ 8. మన భూమి నుంచి 650 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అక్వేరియస్ అనే కన్స్టలేషన్లో హీలిక్స్ నెబ్యులా అనే నెబ్యులా ఉంది. ఈ నెబ్యులాని 1824లో కార్ల్ లుడ్విగ్ హార్ట్లింగ్ అనే సైంటిస్ట్ కనుగొన్నాడు. అయితే ఈ నెబ్యులాని మనం దాని కోర్ ప్రాంతం నుంచి చూస్తే అచ్చం మనిషి కన్నులా ఉంటుంది. అయితే ఈ నెబ్యులా యొక్క షేప్ వలన దీన్ని ఐ ఆఫ్ ద గాడ్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ నెబ్యులాలు మన సూర్యుడి లాంటి స్టార్స్లో మండే ఇంధనం అంటే అందులో ఉండే హీలియం అయిపోయినప్పుడు ఎక్స్పాండ్ అయ్యి దాని బయట పొరలు ఉబ్బి నక్షత్రం దగ్గరికి అయ్యి వింత వింత ఆకారాలుగా మారుతాయి. ఈ ప్రక్రియని ప్లానెటరీ నెబ్యులా అంటారు. అయితే మన సూర్యుడు కూడా 5 బిలియన్ సంవత్సరాల తర్వాత హీలియం అయిపోయాక ఒక నెబ్యులా లాగానే మారుతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9. సూర్యుని యొక్క సెంటర్ యొక్క టెంపరేచర్ 2.7 crore degree Fahrenheit అంటే 1.5 crore degrees Celsius. ఇంత టెంపరేచర్ మన భూమి మీద ఉంటే రెప్పమూచి తెచ్చేలోపే మనం మాడి మసైపోతాం. 1.5 crore degrees Celsius. దీన్ని మీకు ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వైజాగ్ బీచ్లోని ఒక చిన్న ఇసుక రేణువు యొక్క టెంపరేచర్ 1.5 crore degrees Celsius ఉంటే మీరు హైదరాబాద్లో ఉండి చార్మినార్ని చూస్తుంటే మీరు వితిన్ సెకండ్స్లో మాడి మసైపోతారు. అంటే ఒక చిన్న ఇసుక రేణువు యొక్క టెంపరేచర్ ఎఫెక్ట్ అంత దూరం వరకు ఉంటే మొత్తం సూర్యుడి యొక్క టెంపరేచర్ ఎఫెక్ట్ ఎంత దూరం వరకు ఉంటుందో ఆలోచించండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే యాస్ట్రోనాట్స్కి రెగ్యులర్గా నాసా రాకెట్లలో ఫుడ్ని పంపుతుంది. కానీ ఫ్యూచర్లో నాసా మార్స్ పైకి ఆస్ట్రోనాట్స్ని పంపుతుంది. అయితే మార్స్ మీదకి వెళ్ళి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందువలన ఫుడ్ని ప్రతిసారి ఆస్ట్రోనాట్స్కి పంపడం కష్టం కాబట్టి మార్స్ పైకి వెళ్ళేటప్పుడే ప్రతిదీ తీసుకొని వెళ్ళాలి. అయితే నాసా స్పేస్షిప్లోనే ఫుడ్ తయారు చేసే టెక్నాలజీని కనిపెట్టాలనుకుంది. దీనికోసం నాసా మరియు కెనడియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్ అనే ఆర్గనైజేషన్ని స్థాపించారు. దీంట్లో మనకు ఏం ఛాలెంజ్ ఇచ్చారంటే మనం స్పేస్లో ఫుడ్ ప్రొడక్షన్ చేసే టెక్నాలజీని కనిపెట్టాలి. దీంతో ఆస్ట్రోనాట్స్కి హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ తయారు చేయగలిగి ఫుడ్ని చేయడానికి తక్కువ రిసోర్సెస్ ఉండి వేస్ట్ కూడా తక్కువ ఉండే విధంగా చేయాలి. ఇలాంటి టెక్నాలజీని కనిపెట్టిన వ్యక్తికి నాసా $5 లక్షల అంటే 3,61,00,000 ఇస్తుంది. లడ్డు కావాలా నాయనా? కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్, చాక్లెట్ ఇంకా పాలతో చేసిన లడ్డూలు. ఏమైనా మరో లడ్డు కావాలా? కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్. మీరు కూడా ఇందులో పాల్గొనాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి ఇందులో పాల్గొనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.